జత్వాని ఆమె తల్లిదండ్రులకు రోజుల తరబడి నిర్బంధం. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ వారిపై దాడి. నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇదంతా చేయించారు. కొంతమంది పోలీసు అధికారులను కీలుబొమ్మలు ఆడించారు. అక్రమ కేసు బనాయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు. విచారణకు రమ్మంటే నాకే సంబంధం అంటూ దబాయించారు. రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న సిఐడి చేయించారు, ఆడించారు, సృష్టించారు, దబాయించారు. ఇంకేం లేవా? ఇంకేమైనా రూల్ ఉంటే పెట్టేయాల్సింది కదా. సిఐడి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొందంట. వాళ్ళు ఇది ఈనాడు. ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి పిఎస్ఆర్ కు రిమాండ్. కేసు వాదించుకున్న పిఎస్ఆర్ మే 7 వరకు రిమాండ్. విచారణకు సహకరించలేదు. కంచె చేను మేసినట్లు పోలీసులు ఆటబొమ్మలు ఆడించిన పిఎస్ఆర్. నిఘా మాజీ చీఫ్ పై సిఐడి రిమాండ్ రిపోర్ట్. ఈ 2 పత్రికల్లో రాసినటువంటి వార్తలు. మ్యాటర్లోకి వెళ్తే చాలా అద్భుతంగా రాశారు మ్యాటర్. అంటే జనాలను ఎలా నమ్మిస్తారో చూడండి. నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇతరులు కలిసి ముంబై సినీ నటి కాదంబరి జత్వాని ఆమె కుటుంబ సభ్యుల్ని రోజుల తరబడి కొండల మధ్య నున్న నిర్మానుష్య ప్రదేశంలో నిర్బంధించి దాడి చేశారని, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలోనూ వారిపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారని సిఐడి నిర్ధారించింది. ఒక అమాయకపు మహిళ నవ్వొద్దు ఒక అమాయక మహిళ ఆమె కుటుంబ సభ్యులను అక్రమ కేసుల్లో ఇరికించడానికి కొంతమంది పోలీసు అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కీలుబొమ్మల్లాగా ఆడించారని పేర్కొంది. ఎవరు అమాయక మహిళ? వలపు రాణి అనే ఒక పేరు. వలపన్ని పారిశ్రామికవేత్తలు అనేక మందిని డబ్బులు గుంజిందనేది అనేక కేసులు ఉన్నాయి ఈ దేశంలో. హనీ ట్రాప్ నట్ అనే పేరుంది. ఆమె మీద ఆల్రెడీ కేసులు విచారణలో ఉన్నాయి. ఆ కేసులు విచారణలో ఉన్నటువంటి ఆమె ఈ దేశంలో అనేక చోట్ల ఆమె మీద కేసులు నమోదై ఉన్నాయి ఆల్రెడీ. అట్లాంటి ఆమె అమాయక మహిళ మీ దృష్టిలో. ఈనాడు దినపత్రిక సిఐడి రిపోర్ట్ లో అమాయక మహిళ అంట. హనీ ట్రాప్ నటి మీ దృష్టిలో అమాయక నట. సిగ్గుండాలి రాయటానికి అమాయక నటి అని. ఆమె నటి కాదు, హనీ ట్రాప్ లేడీ. ఆ హనీ ట్రాప్ లేడీ ఈ దేశంలో అనేక మందిని మోసం చేసినటువంటి లేడీ మీకు అమాయక మహిళ. ఆమెనంట కొండల మధ్య ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారంట. ఏ కొండలో తీసుకెళ్లారు? నీరుకొండ, రిషికొండ, యాడికి తీసుకెళ్లారు? సిఐడికి కనీసం సిఐడి వాళ్ళు జనాలన్నా నమ్మేటట్టు వార్తలు రాయండి. నమ్మేటట్టన్నా రిమాండ్ రిపోర్ట్లు పెట్టండి. ఇంత పచ్చిగా దొరికిపోతే ఎందుకు పెడతారు? నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సమావేశం అంట నేరపూర్తి కుట్రకి. పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా పెడతారేమో. సిగ్గులేదు సిఐడి వాళ్ళు. మీరు చంద్రబాబు నాయుడికి ఇంత ఊడిగం చేయాల్సినటువంటి పనే ఉంది. ఇంత ఊడిగం చేయాల్సినటువంటి అవసరం ఏంది? దాంట్లో మళ్ళీ దీంట్లో ఆంధ్రజ్యోతిలోకి వెళ్తే బెయిల్ ఇస్తే అంట సిఐడి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని చెప్పి తెలిపిందంట. ఇప్పుడు దాకా ఎక్కడున్నారు? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బయటే ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు దాకా బెదిరించకుండా ఇప్పుడు బెయిల్ ఇస్తే బెదిరిస్తారా? ఏం వాదనలు? సిగ్గులేదు. దేశం విడిచి పారిపోయే అవకాశం కూడా ఉందంట. పారిపోయాడైతే మరి 10 నెలల్లోనే పారిపోయాడు కదా. ఆయనంతరికి ఆయన నేనే వాదనలు వినిపించుకుంటా అన్నాడు. ఆయనే కోర్టులో వాదనలు వినిపించిన పిఎస్ఆర్ మీరే రాశారు కదా. కాదంబరి జత్వాని కేసులో నిందితుడిగా న్యాయాధికారి ముందు ఆయనే నిలబడి ఆయనే వాదించుకున్నాడు. ఆయన కేసును ఆయనే. నేను ఎక్కడికి పారిపోలేదు. కేసు నమోదు చేసిన తర్వాత నా ప్రమేయంతోనే జత్వానిపై కేసు నమోదు చేసినట్టు వాంగ్మూలం ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నట్టు విషయాల గురించి ఫోన్ చేశారు. అలా చేయడం తప్పని, ఆ విధంగా వాంగ్మూలం ఇవ్వద్దని విషయాల గురించి చెప్పాను. శాఖాపరంగా జరిగిన విచారణ ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేయడం అసంబద్ధం అని చెప్పి పిఎస్ఆర్ గారు వాదనలు వినిపించారు. ఆయన వాదనలు ఆయనే వినిపించుకున్నాడు. సో బెయిల్ వస్తుంది వాళ్ళకైతే రేపు. లేదా మీరు ఇంకా తప్పుడు కేసులు ఇంకేటు పెట్టాలని చూస్తున్నారు కాబట్టి రఘురామకృష్ణరాజుని కొట్టపైన కొట్టారని ఆయన ఒక వెరైటీ. ఎవడన్నా కొట్టినా కూడా చెప్పుకోడు, ఆయన కొట్టపైన కొట్టాడని చెప్పుకుంటాడు. సో ఇట్లాంటి ఇంకా అనేక కేసులు నమోదు చేసి మహా అయితే ఇంకో 1-2 నెలలు జైల్లో ఉంటారు. తర్వాత బెయిల్ వస్తుంది కదా. ఏమైంది దీని గురించి పెద్ద మీరు టాపిక్ డైవర్ట్ చేయడానికి మీ కక్షపూరిత రాజకీయాలకి ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక అధికారిని మీరు బలి చేస్తున్నారు. ఎందుకు? మీకు అనుకూలంగా పనిచేయలేదు కాబట్టి. అంటే తెలుగుదేశం పార్టీకి తొత్తుగా పనిచేయలేదు కాబట్టి వాళ్ళ మీద టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇది ఈ అక్రమ కేసు. ఇంకో వార్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి అనే అతన్ని అత్యంత కిరాతకంగా చంపినటువంటి పరిస్థితి ఈరోజు. ఎవరు చంపారు ఏంటనే దాని మీద ఇప్పటి వరకు తెలియదు. ముగ్గురినైతే అదుపులోకి తీసుకున్నారు పోలీసుల అదుపులో. వీరయ్య చౌదరి హంతకులను వదిలిపెట్టాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం, నివాళి అర్పించిన అనంతరం విలేకరులతో సీఎం చంద్రబాబు. ఆ కిరాతకులను వదలం, భూగర్భంలో దాక్కున్నా పట్టుకుని శిక్షిస్తాం,
హత్య రాజకీయాలను సహించేది లేదు. టీడీపీ నేత వీరయ్య హత్య కలిచివేసింది. మృతుడి స్వగ్రామంలో నివాళి. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో పర్యటన, అండగా ఉంటానికి కుటుంబానికి భరోసా. అన్ని కోణాల్లో ముమ్మరంగా కేసు దర్యాప్తు. పోలీసుల అదుపులో వైసీపీ రౌడీ షీటర్, కొన్నూరులో మరో ముగ్గురని. ఇది ఆంధ్రజ్యోతి. వైసీపీ రౌడీ షీటర్ నిజంగా చంపితే వైసీపీ వాళ్ళు చంపితే వైసీపీ వాళ్ళైనా ఖచ్చితంగా శిక్షించండి. ఎవరిని చంపటాన్ని ఎవడో సమర్థించట్లా. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఒకటే చట్టం వర్తిస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకుడిని తెలుగుదేశం వాళ్ళు చంపినా, తెలుగుదేశం వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపినా ఎవరికైనా ఒకే విధంగా శిక్ష చేయాలి. ఒకే విధంగా వెళ్ళి పరామర్శ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, మీరు హత్య రాజకీయాలను దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించకూడదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సాక్షాత్తు మీ కొడుకు ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలని ప్రోత్సహిస్తా ఉన్నారు అనేది క్లియర్ గా అనేక సందర్భాల్లో అర్థం అవుతా ఉంది. కానీ ఈరోజు దీనికి సంబంధించి ఇది నిన్న మీ పత్రికలన్నీ రాసుకొచ్చినాయి. ఆర్థిక లావాదేవీలు కారణమని, సెటిల్మెంట్లు కారణమని, అతని రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మద్యం మాఫియా నడుపుతున్నాడని, ఈ మద్యం మాఫియాను, రేషన్ మాఫియా ఈ గొడవల వల్ల ఆయన హత్య చేసి ఉంటారని చెప్పి, అంటే పూర్తిగా ఇది రాజకీయ పార్టీకి సంబంధించినటువంటిది కాదు అనేది క్లియర్ గా పత్రికలో నంటిలో రాశారు. మళ్ళీ ఇక్కడ వైసీపీ రౌడీ షీటర్ అని దీన్ని తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి మధ్య ఏదో రాజకీయ హత్యలాగా చిత్రీకరించాలని మీ భూత పత్రిక ప్రయత్నిస్తా ఉందా? అతను పూర్తిగా అతను చేసేదంతా ఇల్లీగల్ బిజినెస్. లీగల్ గా ఏ పనులు చేయడు, మొత్తం ఇల్లీగల్ గా వ్యవహారాలు చేస్తా ఉంటాడు. నారా లోకేష్ కి ఏదైతే యోగాలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు కూడా 100 రోజుల పాటు నారా లోకేష్ వెంటే ఉన్నాడు. ప్రకాశం జిల్లా మొత్తం ఆయనే చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడన్నారు. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ఆయన విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ మాఫియా, అదేవిధంగా లిక్కర్ మాఫియా, రేషన్ మాఫియా, ఇలా మాఫియాలను నడిపాడు ఆయన. అక్కడ మాఫియాలను నడిపి 2 నియోజకవర్గాలు అయితే పూర్తిగా అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈయనదే పెత్తనంగా కొనసాగించాడు అనేటటువంటి వార్తలు కూడా వచ్చినాయి. తెలుగుదేశంలో కూడా ఇతనికి అనేక మంది శత్రువులు ఉన్నారని వచ్చినాయి. మరి దీనికి వైసీపీ రౌడీ షీటర్ అని హెడ్డింగ్ పెట్టి తప్పుదో పట్టించాలనేటటువంటి కుట్ర. కనీసం కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి బూత్ కృష్ణ. ప్రధాన్ని వైసీపీ వాళ్ళ మీద నెట్టపోతే నీకు తిన్నది అరగదేమో. ఎవరిని హత్య చేసినా అరెస్ట్ చేయండి. ఇట్లాంటి హత్య రాజకీయాలను మీరు ప్రోత్సహించొద్దు. మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇట్లా తయారైనాయి. మీరు మాఫియాలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇలా తయారైనాయి. ఇంకో వార్త, చేబ్రోలు కిరణ్ కు బెయిల్ మంజూరు. చేబ్రోలు కిరణ్ అంటే తెలుసు కదా, సోషల్ మీడియాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద, భారతమ్మ మీద అలానే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద ఈయన చేసినటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు, అతనికి బెయిల్ వచ్చింది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ కు గురైనటువంటి ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారత్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చేశారంటూ చేయలేదా? చేసినటువంటి ఫిర్యాదు, అతను చేసినటువంటి వ్యాఖ్యలు, ఇతను సోషల్ సైకో అని కదా రాయాల్సింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా సోషల్ మీడియా కార్యకర్త ఏదన్నా పోస్టును షేర్ చేస్తేనో, లేదు ఇక్కడ ఇదిగో అమ్మ వందనం అంటలేదు, అమ్మ వందనం అందట్లేదు, నాన్న బుడ్డి అందుతుందంటే కేసు పెట్టారు కదా. వాళ్ళందరినీ సోషల్ సైకోలు అని రాసినాయి కదా మీ సైకో పత్రికలు. ఇప్పుడు రాయాల్సింది సైకో అని కదా. సోషల్ మీడియా సైకో చేబ్రోలు కిరణ్ కు బెయిల్ మంజూరని ఎందుకు రాయలేదు?